హలో భయ్య, నేను వచ్చేసరికి ప్రజెంట్ బేగంపేట దగ్గర ఉన్నాను. ఇదైతే బేగంపేట మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను మెట్రో ఎక్కేసి నేను గుంటూరు వెళ్ళాలనుకుంటున్నాను. డైరెక్ట్గా మెట్రో గుంటూరు వెళ్ళదండి. సో మధ్యలో నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను ఇక్కడ నుంచి. సో అయితే ఇక్కడ నుంచి బేగంపేట నుంచి మీరు వెళ్ళాలి అంటే సో ఇక్కడ నుంచి మీరు మెట్రో ఎక్కాల్సి ఉంటుంది అనమాట. సో మెట్రో వచ్చేసరికి మీకు సికింద్రాబాద్ ఈస్ట్ తీసుకున్నాను నేను. సో ఈ సికింద్రాబాద్ ఈస్ట్లో దిగేసి అక్కడ నుంచి నేను డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్తాను అనమాట. సో ఇది ఒక్కసారి ఈ వ్యూ చూసుకోవచ్చు. ఈ వ్యూ చాలా బాగుండిద్దండి. ఇక్కడ ఫ్లైఓవర్ ఉండిద్ది. ఫ్లైఓవర్ పక్కనే ఇది మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడైతే నేను వచ్చేసాను ఇక్కడికి, సికింద్రాబాద్ ఈస్ట్ అనమాట. ఇక్కడైతే నేను గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను. సో ఇది కేవలం 20 రూపీస్ మాత్రమే తీసుకున్నాడు అనమాట ఇక్కడ. సో ఇదైతే చాలా సౌకగా అనిపించింది నాకు. సో ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కూడా ఉండే. సో మీకు ఏదైనా ఆకలేసినా తినొచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు మొత్తం అక్కడ ఏ ట్రైన్ ఎప్పుడు వచ్చిద్ది అనేది కూడా ఇక్కడ బోర్డులో అయితే చూపిస్తాయి అనమాట. అయితే ఇక్కడ మీరైతే టికెట్లో ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఫోన్పే ద్వారా కూడా మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. సో ఇది లోపలికి వచ్చేసాను. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో అయితే ఇప్పుడు గుంటూరు వెళ్ళే రైలు ఎక్కడ ఉండిద్ది అనేది వెళ్ళి చూసుకొని ఆ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనం వెయిట్ చేద్దాం. సో వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్గా ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో ఇక డైరెక్ట్గా మనం వెళ్ళేసి గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే దిగుదాము. సో అయితే ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ క్లాక్ రూమ్ ఇవన్నీ కూడా ఉండే. సో మీరైతే ఏవైనా సరే మీ వస్తువులు లాంటివి పెట్టుకోవచ్చు. సో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. అయితే ఇదిగోండి మనకు వచ్చేసింది. సో అయితే ఇది ట్రైన్ ఎక్కేసాను నేను. సో ఇక్కడైతే ఇది జనరల్ అనమాట. జనరల్ అయినా సరే మరి అంత రష్ అయితే లేదు ఇది. సో అందుకని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేసుకున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ ఉండిద్ది అనమాట ఈ ట్రైన్. సో అయితే ఇది రేపల వరకు మాత్రం వెళ్ళిద్ది. సో అందుకని చెప్పేసి ఇక్కడ గుంటూరు వాళ్ళు మాత్రమే, గుంటూరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రం ఎక్కుతారు. సో అయితే ఇదిగోండి మనం వచ్చేసాము, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి గుంటూరు రైల్వే స్టేషన్ అనమాట. సో ఈ గుంటూరు రైల్వే స్టేషన్లో ఇది ఆపోజిట్ అనమాట. సో మెయిన్ గేట్ కాదు ఇది. సో ఇది అరండల్పేట వైపు ఉండే గేట్ అనమాట. సో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుండిద్దో ఈ వ్యూ మాత్రం. సో ఇక్కడ బయటకు చూసినా సరే చాలా బాగుండిద్ది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అరండల్పేట నుంచి సో అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దాని తర్వాత అటువైపు రోడ్డుకి అవతల వెళ్తే మీకు బ్రాడీపేట అవన్నీ వస్తాయి అనమాట. సో అయితే నేను ఇప్పుడు లార్జ్ సెంటర్ అటువైపు వెళ్ళాలా. సో అది ఎటువైపు అనుకోమాకండి. సో మనం డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోతే లార్జ్ సెంటర్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో అక్కడికి వెళ్తాను నేను. సో ఇక్కడ ఒక్కసారి చూడండి భయ్య ఎంత బాగుందో వ్యూ మాత్రం ఒకసారి. సో మొత్తం ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ ఇది వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అంటే అంత ముందు లేదు కానీ ఇది మొన్న మధ్య దీన్ని అయితే కట్టారనమాట. సో ఇది ఎంత బాగా కట్టారో ఒకసారి అయితే చూడండి. ఇది రైల్వే స్టేషన్ లాగా కనిపించదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది చూస్తుంటే నాకైతే. సో చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ మాత్రం. అయితే ఇదిగోండి భయ్య, ఇటువైపు నేను అరడల్పేట అని చెప్పాను కదా. సో ఇది సెకండ్ లైన్ అనుకుంటా. సో ఫస్ట్ లైన్ అనుకుంటే ఇది. సో ఇక్కడ అన్ని ఫస్ట్ లైన్లో మీకు అన్ని బుక్ స్టాల్స్ ఇవే ఉంటాయి అనమాట. సో బుక్స్ ఇవన్నీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు గుంటూరులో. సో ఇక్కడ అన్నీ మీరు చూసుకోవచ్చు. మీకు పాత పుస్తకాల నుంచి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎవరైనా సరే కొనుక్కోవాలి అనుకుంటే అరండల్పేట ఫస్ట్ లైన్ అనమాట. సో అంటే ఇది వచ్చేసరికి మీకు రైల్వే స్టేషన్కి సెకండ్ గేట్ ఏదైతే ఉండిద్దో, అంటే ఇటువైపు ఆపోజిట్ గేట్ ఏదైతే ఉండిద్దో సో ఆ రోడ్డే అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా మీకు బ్రిడ్జ్ ఉండిద్ది. సో ఇక్కడ ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ వచ్చింది. సో దానికి స్ట్రైట్కి వెళ్ళారంటే మీకు బస్ స్టాండ్ వచ్చింది అనమాట. సో అయితే ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని బుక్ స్టాల్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి మీకు. సో అయితే ఇక్కడ నుంచి నేను ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం. సో ఇందాక చెప్పాను కదా ఫ్లైఓవర్ అని చెప్పేసి. సో ఈ ఫ్లైఓవర్ అనమాట. సో అయితే దీనికి ఆపోజిట్లో అటువైపు ఫ్లైఓవర్, ఇటువైపు అయితే అరండల్పేట అంటారు, అటువైపు అయితేనేమో బ్రాడీపేట అంటారు అనమాట. సో ఇటువైపు స్ట్రైట్కి వెళ్ళిపోతే లార్జ్ సెంటర్, లక్ష్మీపురం ఇవన్నీ వస్తాయి అనమాట. కొరటపాడు ఇవన్నీ ఇన్ని ఉంటారు కదా. సో ఇవన్నీ స్ట్రైట్కి వెళ్తే వస్తాయి అనమాట. సో ఇటువైపు వెళ్తే మీకు ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్ మీకు గుంటూరు జిఎంసి ఇన్ని ఉంటారు కదా, గుంటూరు మెడికల్ కాలేజ్ ఇవన్నీ. సో అటువైపు వెళ్తే వస్తాయి అనమాట అవి. సో ఇటువైపు అయితే మనం స్ట్రైట్కి వెళ్ళిపోయి లార్జ్ సెంటర్కి వెళ్ళాలి నేను ఇప్పుడు. సో అక్కడ నుంచి మాకు బస్సు ఉండిద్ది అనమాట. సో అక్కడ నుంచి బస్సు ఎక్కేసి నేను డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోతాను. సో అయితే మళ్ళీ అవన్నీ చూపించాను కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అదైతే మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి కనుక ఈ టైంలో మీరు ఇక్కడ రష్ చూడండి అండి, ఎంత
ఎంత రద్దీగా ఉందో ఒక్కసారి ఇదైతే చూడొచ్చు మీరు. సో ఇంత ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ దీన్ని ఇంకా ఇటువంటి ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ని. సో ఇంకా కొంచెం పొడుగు పెట్టాలి అని చెప్పేసి, సో మొన్నే రీసెంట్గానే మరి అప్రూవల్ వచ్చింది అనుకుంటా. సో దాని గురించి అయితే పెద్దగా ఐడియా లేదు. సో అయితే ఈ బ్రిడ్జ్ని అయితే ఇంకా ఎక్స్టెండ్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దీనివల్ల అయితే ఎక్స్టెండ్ చేస్తే ఇటువంటి ట్రాఫిక్ అయితే తట్టుకోవచ్చండి. సో అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను. కొంచెం ముందుకెళ్తే మనకి లార్జ్ సెంటర్ వచ్చింది. సో ఈ రోడ్డు బార్కి నడుచుకుంటూ వచ్చాను అనమాట. సో ఇటువైపు మీరు స్ట్రైట్కి వెళ్ళిపోతే అమరావతి వచ్చింది అనమాట. సో అమరావతి రోడ్డు అంటారు దీన్ని. సో ఈ అమరావతి రోడ్డు బారీకి వెళ్ళిపోతే ఇంకా మీరు ఎక్కడ కూడా ఆగాల్సిన పని లేదండి. డైరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోయారంటే మీరు డైరెక్ట్గా అమరావతి వెళ్ళిపోతారు. సో మీరు ఎక్కడ కూడా మధ్యలో ఆగాల్సిన అవసరమే లేదు. సో గుంటూరు టు అమరావతి ఇది మెయిన్ రోడ్ అనమాట. సో అయితే ఇది చూశారు కదా, ఇందాక చెప్పాను కదా లార్జ్ సెంటర్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 2 షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ ఒకటి ఉంది, ఇక్కడ జోయలకాస్ గోల్డ్ది కూడా ఉంది. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇదే అండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు అమరావతి వచ్చిందని చెప్పాను కదా. సో ఇటు అనమాట. సో ఇటు వచ్చేసరికి మీకు మార్కెట్, దాని తర్వాత పైకి వెళ్ళిపోతే బస్ స్టాండ్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతాయి. అయితే వెళ్ళిపోతున్నానండి. సో అయితే నేను బస్సు ఎక్కాను. సో ఇది బస్సులో నుంచి వ్యూ అనమాట. సో చిల్లీస్ దాబా దగ్గర కూడా చూపించాను మీకు. అయితే ఇది వచ్చేసరికి ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను. సో ఇది ఒక్కసారి మీరు వ్యూ చూసుకోవచ్చు. గుంటూరు రైల్వే స్టేషన్, హైదరాబాద్ వెళ్తున్నాను మళ్ళీ. సో ఇంకెక్కువ చూపించలేదు మీకు. సో అయితే లైక్ అయితే కొట్టండి నచ్చింది.